ఎందుకు దాన్ని అంత అఫెండ్ కావాలి దానికి, పోనీ ఉండని ఏం ఏం చేద్దాం అన్నట్టు వదిలేసినా కానీ ఏమో నాకు నిజంగా కూడా అంటే మోటివేషన్ ఇవ్వాలని ఛానల్ స్టార్ట్ చేయలేదు. సెషన్స్లో పిల్లలకు కాలేజెస్లో కూడా ఎప్పుడు మోటివేషన్ అని చెప్పలేదు. ఎక్కడ ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఆర్గనైజేషన్ కానీ మోటివేషన్ సంబంధించి పెట్టుకోలేదు. చాలామంది అంటారు పర్సనల్ కౌన్సిలింగ్ కావాలి, మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. స్ట్రేట్ అవే డినై చేస్తాను. ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ డూయింగ్ దట్. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎ సర్టిఫికేట్. నేను సర్టిఫైడ్ సైకాలజిస్టో లేకపోతే కౌన్సిలింగ్ ఇచ్చేకి ఏదైనా కోర్స్ చేసో ఏం లేదు నేను. ఐ జస్ట్ టెల్ స్టోరీస్ విచ్ ఆర్ ఎ బిట్ ఇన్స్పైరింగ్. అండ్ అవి కూడా నేను రాసినవేం కావు. కొన్ని నాకు ఎవరన్నా ఇప్పుడు మనం జర్నీలో కానీ ఎక్కడైనా కలిసి వాళ్ళ కథ చెప్పినప్పుడు వాళ్ళ పేర్లు మార్చో వాళ్ళ పర్మిషన్ తీసుకుని చెప్పినాయి, కొన్ని ఊహించుకొని చెప్పినాయి. మోర్ దెన్ 80% చిన్నప్పుడు మన పంచతంత్ర కథలు, చందమామ కథలు, గాడిది, సింహం కథలు ఇవే చెప్తా. కాకపోతే అవి రియల్ లైఫ్ కొంచెం రిలేట్ చేసి కథ తర్వాత అసలు కథ ఇక్కడే స్టార్ట్ అవుతుందని, ఆ కథ ఏం చెప్తుంది, ఏం చెప్పాలనుకుంటుంది, దాంట్లో పర్స్పెక్టివ్స్ ఏంటి, దాన్ని ఎన్ని విధాలుగా అర్థం చేసుకోవచ్చు అనేది కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలామంది కూడా అదే అంటారు. ఆ ఎక్స్ప్లెనేషన్లో బిట్స్ కట్ అయ్యి 1 minute, 1.5 minute, 30 seconds కట్ అయ్యి ఆ కథ చెప్పే నీతి ఉంటుంది కదా. ఇప్పుడు మనం అబద్ధాలు ఆడరాదు, ఆడకుంటే ఇంత బాగుంటుంది లైఫ్, లేకపోతే మనము హ్యూమన్ రిలేషన్స్కి వాల్యూ ఇవ్వాలి, ఇవన్నీ చెప్పడం వల్ల లేకపోతే బాగా చదువుకుంటే బాగుంటుంది, చదివే టైంలో చదవాలి, ఎంజాయ్ చేసే టైంలో చేయాలి, ఇవన్నీ ఒక కథలో నీతిగా కట్ అయినప్పుడు అందరికి ఏమనిపించింది అంటే మోటివేట్ చేస్తున్నాడు, కొంచెం అదే స్టైల్ ఉందేమో అని ఆ జోన్లో పడేసిండ్రేమో. కానీ ఐ పర్సనలీ ఐ నెవర్ టోల్డ్ ఆర్ ఎనీ వీడియోలో ఎక్కడ కూడా నేను మోటివేషన్ అని చెప్పుకోలేదు. సో కథ ఎవరైనా బాగా స్టార్ట్ చేస్తారు, అంత బాగుంటుంది. క్లైమాక్స్లో బా అనిపించడమో, నేను అనుకున్నదే ఉంది అనిపించడమో, ఆ కనెక్ట్ రాంది కథ నేను చెప్పను అసలు. సో ఆ ఫీలింగ్ అన్న రావాలి, లేదా నేను ముందే చెప్పిన కదరా ఇది అవుతుంది, నేను అనుకున్నదే జరుగుతుంది కథలో అన్న ఫీలింగ్ అన్న రావాలి. అవి రెండు కొంచెం ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్, ఒక హిడెన్ పార్ట్ ఉంటే కథ చెప్పి దాని తర్వాత ఇట్లా జరిగిందని చెప్పడంలో ఐ ఎంజాయ్ నరేటింగ్. మీ తమ్ముడు మీరు కూడా సేమ్ ఇదే చెప్పారు, మాకు స్టోరీ చెప్పడం ఇష్టం అంటే. చిన్నప్పుడు ఎప్పుడైనా మీ అమ్మమ్మ తాతయ్యలు వాళ్ళ దగ్గర నుంచి స్వాతి సపరివార పత్రిక అని ఒకటి ఇప్పటికే వస్తుంది. అదే అప్పుడు 5 rupees ఉంటే ఇప్పుడు 50 rupees ఎవ్రీ వీక్ వస్తుంది. స్వాతి బుక్, కొన్ని నావెల్స్, అవి మా ఇంట్లో మా అమ్మమ్మ బాగా చదువుతుంది. మై ఫాదర్ ఈజ్ అ గుడ్ రీడర్, మై మదర్ రీడ్స్ అండ్ నరేట్స్ వెల్. సో మేబీ అట్లా వచ్చింటుంది. ఎందుకంటే మా డాడీ కూడా ఊరికి పోయి వచ్చి హీస్ ఏ అగ్రికల్చరిస్ట్, తర్వాత కాంట్రాక్టర్, రెండు కలిపి చేస్తుండే. ఒక 5-6 రోజులు పోతుండే. మా డాడీ ఎప్పుడు వస్తాడని వెయిట్ చేస్తుంటే మేము. ఎందుకంటే మా డాడీ 5-6 రోజులు జరిగిందంతా చెప్తుండే, వచ్చి కూర్చోబెట్టి స్నానం చేసి పూజ చేసి అందరం హాల్లో కూర్చున్నప్పుడు, ఇట్లా బస్సు ఎక్కినరా, కండక్టర్ ఇట్లా అన్నాడు, చిల్లర ఇయ్యలేదు, ఒక కంప్లీట్గా మా డాడీ ఎప్పుడు వస్తాడో ఆ విషయాలన్నీ ఇప్పుడు చెప్తాడు. అదొక ఎగ్జైట్మెంట్ అనమాట. మా అందరం ఒక మంచం మీద కూర్చొని హాల్లో కూర్చొని టిఫిన్ అయినాక అదొక ఎపిసోడ్ లాగా ఉంటుండే. డాడీ అంతా చెప్తుంటే అంటే ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్తున్నా కొద్దీ మాకు ఒక ఎగ్జైట్మెంట్. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్స్ ఇప్పటికి గుర్తొస్తాయి అనమాట మెమరీస్, మంచిగా అనిపిస్తుంటాయి. అండ్ దట్ ఆల్సో ఇంప్రూవ్స్ హ్యూమన్ రిలేషన్స్, బాండింగ్, ఇమాజినేషన్. మీరు అన్నట్టు అంటే నేను అదే చెప్తాను. నాకు చాలా మంది అంటారు, అంటే నేను స్టోరీ టెల్లింగ్ స్టార్ట్ చేసినప్పుడు వెనకాల గ్రాఫిక్స్ యూజ్ చేయాలి, విజువల్స్ యూజ్ చేయాలి, కొంచెం పీపీటీ వాడాలి, ఎగ్జైటింగ్ ఉంటుంది పిల్లలకు, చూడ్డానికి బాగుంటుంది. మీరేంది జస్ట్ నిలబడి మొత్తం 20 minutes మిమ్మల్ని చూడాలి, 15 minutes, నావైతే ఒక 40 minutes ఉంటాయి కదా, 40 minutes చూడాలంటే విసుగు వస్తుంది. అన్నీ నువ్వు ఇంకా టెక్నాలజీగా ఇంప్రూవ్ కావాలి, నువ్వు ఇట్లా చెప్పాలి అట్లా చెప్పాలని చాలామంది చాలా సలహాలు ఇచ్చిండ్రు. నేనంటుంటే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు సినిమా అనుకోండి, చెప్తారు, హీరో హీరోయిన్ చూపిస్తారు, వాళ్ళు చూపించిందే మనం చూడాలి. నేను కథ చెప్పేటప్పుడు ఒక నాన్న ఉన్నాడు, ఒక కొడుకు ఉన్నాడు, 5 ఏళ్ళ కొడుకు. నాన్న చేయి పట్టుకొని వాకింగ్కి పోయిండు, అక్కడ ఒక పెద్ద హోర్డింగ్ అనిపించింది, చూసి ఎగ్జైట్ అయ్యిండు. ఇది నరేషన్ అనుకో. మీరు ఒకలాగా ఊహించుకుంటున్నారు. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు నాన్న వర్షన్ మీకు పరిచయం ఉన్నతో మీ నాన్ననో ఒక ఇమాజినేషన్ ఫిగర్ వస్తుంది. కొడుకు 5 ఏళ్ళు అంటేనే మీకు ఆ కొడుకు ఏ బట్టలు వేసుకున్నాడు, నిక్కర్ వేసుకున్నాడా, మీ మైండ్లో న్యూరాన్స్ అన్నీ కదిలి మీకు ఒక పిక్చర్ వస్తుంది. అది ఇమీడియట్ విత్ ఇన్ స్ప్లిట్ సెకండ్ వచ్చేస్తుంది. మీకు వచ్చింది, ఇప్పుడు నాకు వచ్చేది, ఇక్కడ మన వాళ్ళకి వచ్చేది, అందరికి వేరు వేరు ఉంటుంది. సో ఎవ్రీ పర్సన్ హ్యాస్ హిస్ ఓన్ ఇమాజినేషన్. సో అది చాలా
చాలా ఇంపార్టెంట్ ఇన్ ఏ గ్రోయింగ్ మైండ్ కానీ మనం థింకింగ్ ప్రాసెస్లో థాట్ ప్రాసెస్లో కూడా నాకు అనిపించింది. నేను కథ చెప్తే ఒక 1,00,000 వ్యూస్ వచ్చినాయి అనుకోండి, 1,00,000 మంది 1,00,000 రకాలుగా ఇమాజిన్ చేసుకుని, సో మేకింగ్ దర్ న్యూరాన్ సిస్టమ్ వర్క్, అండ్ దట్స్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్. నేను ఏదైనా చూపెట్టిన అనుకోండి వాళ్ళు అదే చూస్తారు. సో దర్ థాట్ ప్రాసెస్ ఈస్ రెస్ట్రిక్టెడ్ దేర్. ఎందుకు రెస్ట్రిక్ట్ చేయాలి మనము, లెట్ ఇట్ బి ఓపెన్ అని అనిపించింది. సో నాకు అది చాలా ఇష్టం అనమాట, నాకు అది.